My dear friends, I have a good news to share with you today from the scripture. నా ప్రియ స్నేహితులారా, లేఖనాల నుంచి మీతో పంచుకోవడానికి నేడు ఒక శుభవార్తను కలిగి ఉన్నాను. God has a great word to encourage us and strengthen us. దేవుడు మనల్ని బలపరచడానికి, ప్రోత్సహించడానికి గొప్ప వాక్కును కలిగి ఉన్నారు. It's as per Psalm 33:12. 33వ కీర్తన 12వ వచనం ప్రకారం మనం చూస్తే, Blessed is the nation whose God is the Lord. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. The people whom he has chosen as his heritage. ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొని ఉన్న జనులు ధన్యులు. I wonder always, Lord, where would I have been without you? నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపడుతూ ఉంటాను, ప్రభువా మీరు లేకపోతే ఎక్కడ ఉండేవాడిని? If you had not called me, మీరు గనక నన్ను పిలిచి ఉండకపోతే, if you had only been with my grandparents and my parents and left me, తాతగారితోనూ తల్లిదండ్రులతోనూ కూడా ఉండి నన్ను విడిచిపెట్టి ఉన్నట్లయితే, I would have been without any name, without any wealth, without any purpose. నేను ఏ విధమైన పేరు, సంపద, ఉద్దేశము లేకుండా ఉండిపోయేవాడిని కదా. Without this great calling, what would I have been doing, Lord? ఈ గొప్ప పిలుపు లేకపోతే నేనేం చేస్తూ ఉండేవాడిని ప్రభువా? Without being useful in your hands, Lord, I would have done nothing for anybody. మీ చేతుల్లో ప్రయోజనకరంగా ఉండకపోతే నేను ఎవ్వరికీ ఏమీ చేయలేనివానిగా ఉండేవాడిని కదా. I always thank him. నేను ఎల్లప్పుడూ ఆయనకు వందనాలు చెప్తాను. Yes, my friends, you are also blessed because God has chosen you. అవును స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక మీరు దీవెనకరముగా ఉన్నారు. This verse says the people whom he has chosen as his heritage. ఈ వచనం చెప్తుంది, తనకు స్వాస్యముగా ఆయన చేత ఏర్పరచబడి ఉన్న ప్రజలు. That means God has selected you as his group of people whom he wants for himself. దాని భావం, దేవుడు తన కోసమై కలిగి ఉండవలసిన గుంపు ప్రజలుగా ఆయన మిమ్మును ఏర్పరచుకొని ఉన్నారు. In our PT classes, physical education classes, మా యొక్క పీటీ తరగతులు జరుగుతూ ఉన్న సమయంలో our teachers will identify two boys and say, you pick your teams. అధ్యాపకులు ఇద్దరిని ఎంపిక చేసి మీరు మీ బృందాలను ఏర్పరచుకోమని చెప్తారు. Naturally, they'll only go for the best players. సహజంగా బాగా ఆడేవారినే వారు చూసుకుంటారు. The weakest players will be selected last. బలహీనమైన వారిని ఆఖరిలో ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. But look at God. అయితే దేవుణ్ణి చూడండి, He has not selected the king's generation. ఆయన రాజుల తరము వంటి వారిని ఆయన ఎంపిక చేసుకోలేదు. He's not selected the most wealthy or the most wise or the most accomplished people. అత్యంత జ్ఞానము, సంపద, ఎక్కువ కార్యాల సఫలత గల వారిని ఆయన ఎంపిక చేసుకోలేదు. He has chosen us, my friends. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు స్నేహితులారా. And he wants to build us into mighty warriors. ఆయన మనల్ని బలమైన యోధుల స్థాయికి నిర్మాణం చేయాలనుకున్నారు. And look at what he does for us, his inheritance, his heritage. తన స్వాస్థ్య సంపద అయిన మన కోసం ఆయన ఏమని చేయగోరుతున్నారో చూడండి. He gave his life for us, for his inheritance, so that we will be protected. తన స్వాస్థ్యమైన మన కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఎందుకనగా మనం భద్రపరచబడాలని. Our soul will be protected. మన యొక్క ఆత్మ భద్రపరచబడాలి అని. And we will live in his joy. మనం ఆయన ఆనందములో జీవించాలని. Who gives his life for his chosen inheritance? తను ఏర్పరచుకున్న స్వాస్థ్యం కోసమై ఎవరండి ఆ రీతిగా ప్రాణం పెడతారు? That is God. అది ఏ దేవుడు. He not only selected us, but he gave his life for us. ఆయన మనల్ని ఎంపిక చేసుకోవడం మాత్రమే గాక మన కోసం ప్రాణం పెట్టి ఉన్నారు. That's why this verse says, blessed is the nation whose God is the Lord. అందుకే వచనం చెప్తుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. Shall we thank మనం him? ఆయనకు వందనాలు చెప్దామా? Lord, oh Master, we are selected by the Almighty God. ప్రభువా, మేము సర్వశక్తిగల దేవుని ద్వారా ఎంపిక చేయబడి ఉన్నాము. We have become your chosen inheritance, your heritage, మేము Lord. నీ ద్వారా ఎంపిక చేయబడ్డ స్వాస్థ్య జనాంగమై ఉన్నాము. What more do we want? ఇంతకంటే మరి ఇంకెక్కువ ఏం కావాలి? We are in the greatest మేము team. గొప్ప బృందములో ఉన్నాము. We are among the greatest మేము inheritance. గొప్ప స్వాస్థ్యము మధ్యలో ఉన్నాము. We are your child, మేము మీ Lord. బిడ్డలమై ఉన్నాం ప్రభు. You gave your life for us, మీరు మా Lord. కోసం ప్రాణం పెట్టి ఉన్నారు ప్రభువా. You shed your blood for us, మీరు Lord, మీ రక్తాన్ని మా కోసం చెందించారు. to safeguard మమ్మల్ని us, భద్రపరచడానికి, to make sure our path is మా blessed, మార్గము దీవించబడేలా నిశ్చయించడానికి, to make sure our end is మా అంతం prosperous, వర్ధిల్లతగా ఉండే నిశ్చయత కోసం, to make sure we live with you always till eternity. మేమెల్ల వెళ్ళలా నిత్యత్వం వరకు మీతోనే నివసించాలని నిర్ధారించడానికి. Thank you, Lord. వందనములు ప్రభువా. Praise him, my friends. స్నేహితులారా, ఆయన స్తుతించండి. As your life is మీ secure, జీవితం భద్రపరచబడి ఉండగా, your future is మీ secure, భవిష్యత్తు భద్రపరచబడి ఉండగా, experience the love of Jesus యేసు ప్రేమను అనుభూతి చెందండి. and his chosen vessel
celebrate and praise Him. ఆయన ఏర్పరచబడ్డ పాత్రగా వేడుక చేసుకొని ఘనపరచండి, Praise Him. స్తుతించండి. Help us to continue praising You for this wonderful gift You've given us. నిరంతరాయంగా మీరు ఇచ్చిన అద్భుతమైన బహుమానం కోసం మిమ్మల్ని స్తుతించేలా కొనసాగేలా చేయండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Praise Him, you inheritance of God. దేవుని స్వాస్థ్య జనాంగమా మీరు ఆయనను స్తుతించండి. Heritage of God. దేవుని స్వాస్థ్య సంపద మీరయ్యున్నారు. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we are going to have a prayer get together at Bethesda Prayer Center at Karunya Nagar, which is in Coimbatore. కోయంబత్తూరులోని కారుణ్య నగర్ నందు గల బెతెస్దా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము. Yes, we are going to pray that God will turn your sorrow into joy. దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలెనని ప్రార్థన చేయనయ్యున్నాము. So come with all your family members. కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. Let God wipe away their tears and do miracles for them. దేవుడు వారి కోసం కన్నీటిని తుడిచి అద్భుత కార్యములను జరిగించనివ్వండి. We lay hands on everyone who comes and pray for them in the name of Jesus. వస్తున్న ప్రతి వారికి యేసు నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది. And the hand of Jesus will come upon them. యేసు హస్తం వారి మీదకి వస్తోంది. It will come upon you. అది మీ మీదకును వస్తోంది. And you will go back with your sorrow turned into joy. మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళెదరు. You can come and stay there. మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును. Food facilities are available. ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి. Transport facilities are available from the city of Coimbatore. కోయంబత్తూరు నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. Just come. కేవలం రండి. Call the number on the screen and they'll give you all the information. తెర మీద కనబడుతున్న నంబరుకు ఫోన్ చేయండి, సమాచారం అంతయు అందించెదరు. డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని కారుణ్య నగర్లో జరగనున్న బెతెస్దా ఆశీర్వాద కూటమునకు మిమ్మును వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు. తేదీ జూలై నెల 7వ తేదీ ఆదివారం. సమయము మధ్యాహ్నము 2 గంటలకు. వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మును సంప్రదించండి. మమ్మును సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు 9487846601